పురంధరేశ్వరి పుట్టినప్పటి నుంచి రోజు ఈమెతో పడుకొని సినిమా ఛాన్సులు వాళ్ళ అయ్యకి ఇప్పించిన భువనేశ్వరి అన్నలతోటి కూడా పడుకుంటే కానీ పూట గడవనటువంటి వాళ్ళు ఆ పురంధరేశ్వరి భువనేశ్వరి ఈరోజు ఏదో మనలాంటి గొప్పోళ్ళ దయాభిక్షతో మినిస్టర్లు అయ్యి సీఎంలు అయ్యారు, సరే ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. వాళ్ళు బతుకుతున్నదే మనం వేసిన ఎంగిలి మెతుకులు. సరే వాళ్ళకి సినిమా ఛాన్సులు వచ్చాయి, సినిమాల్లో ఉన్నారు, సినిమాలు తీసింది కూడా మన డబ్బులతో. మీరు ఇంత అన్యాయంగా ఘోరంగా జగన్ సార్ని రోడ్డు మీద వేశారు. సంతకం పెట్టాలా? వ్యభిచారం చేసుకునేటువంటి డాక్టర్ మాధవీలత చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తెనాలి అని ప్రతి బజార్ లంజా చదివేది ఎంబీబీఎస్. అసలు ఎంబీబీఎస్ చదువుతారే ఒళ్ళమ్ముకునేవాళ్ళు విచారణి. ఆ లంజా ఏదో ఈమంతో పడుకుంటే కానీ పూట గడవని లంజా విపంచి హాస్పిటల్ చూడు ప్రతి బెడ్లోని పేషెంట్ తోటి తన భార్యని పడుకోబెట్టాలి, అట్లా తన హాస్పిటల్ రన్ చేసుకోవడానికి దాన్ని పెళ్లి చేసుకుంటారు. అంటే అదేదో పతివ్రతగా సిగ్గు శరం లేకుండా ఓడిపోయింది బీజేపీలో తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మెట్టు మెట్టుకి 1000 మొగోళ్ళతో పడుకొని సిగ్గు లేకుండా ఆపుతుందట. అది హిందూ అట. హిందూ మతం అంటే రోజు 1000 మందితో పడుకునే మాధవీలత పుట్టినప్పటి నుంచి రోజు వాహినిలో రోజు 1000 మందితో పడుకునే పురంధరేశ్వరి వీళ్ళు మాట్లాడకూడదు హిందూ మతం గురించి. హిందూ మతం గురించి మీరు మాట్లాడే అంత చూడ. జగన్ సార్ 2016లో స్వామి జయేంద్ర సరస్వతి గారు వాపసీ చేశారు. జయేంద్ర సరస్వతి గారు ఆయనకి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చే మంత్రోపదేశం చేశారు. ఏదో ఒళ్ళమ్ముకునే ఈ కండక్టర్ పెళ్ళాం వ్యభిచారం చేసుకునే లంజలందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సంతకం పెట్టు, నువ్వు సంతకం పెడితేనే నిన్ను మెట్లు ఎక్కనిస్తాం, నువ్వు సంతకం పెడితేనే నిన్ను తిరుమలకు రానిస్తాం. ఎవరనుకుంటున్నారు ఆయన్ని? చెప్పుతో కొట్టి ఒక్కొక్కడి శవాల్ని ఫ్యాన్కి ఎలాడదీస్తారు వాళ్ళు.